శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు 9వ తేదీ నవంబర్ నుంచి 15వ తేదీ నవంబర్ వరకు గల కాలానికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యూతులు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకుంటూ వాటి యొక్క ఫలితాలను తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రుడు, కర్కాటక రాశిలో గురువుగారు ఉన్నారు, సింహరాశిలో కేతువు, ఇక తుల రాశిలో శుక్ర రవి, కుజ బుధులు వృశ్చిక రాశిలో బుధుడు వక్రించి ఉన్నాడు. రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉండగా శని గారి యొక్క వక్రించిన స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 15వ తేదీ నవంబర్ నాడు గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. చంద్రుని యొక్క గమనము ప్రతి 2 రోజులకి మారుతూ ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క గమనము మటుకు మారి ఉన్నది కన్యా రాశిలోకి. అలాగే శని గారి యొక్క వక్రత పోయింది, ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి దృష్టిని పెట్టారు. ఇవి గ్రహస్థితులు కాగా గురువు గారి యొక్క స్థితి ఉచ్చస్థానంలో ఉంటూ బుధ కుజుల మీద పంచమ దృష్టి పడుతోంది. అలాగే నవమ దృష్టి శని గారి మీద మీన రాశి మీద పడుతుంది. శని గారి యొక్క దృష్టులు రాసుల మీదే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. కుజుని యొక్క 4వ దృష్టి రాహు గారి మీద పడుతోంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విశేషాంశం. అలాగే అష్టమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఇవి గ్రహాల యొక్క దృష్టులు కాగా వీటి యొక్క ఫలితాలు గురువు గారికి సంబంధించి ఉచ్చస్థానంలో ఉన్నారు, పంచమ దృష్టి చేత బుధ కుజులని చూస్తున్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ఏ ఏ రాసుల వారికి ఈ రకమైన ప్రయోజనం వస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే బుధ కుజుల యొక్క సమ్మేళనము ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత వ్యాపారము, భూములు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రవి గారి యొక్క స్థితి నీచ పడుతూ నీచ భంగం అయి ఉన్న కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఏ ఏ రాసుల వారికి అవి తగ్గుతాయి అనేది మనం మళ్ళీ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ మార్పులు లేని కారణం చేత దృష్టికి సంబంధించి శని గారి యొక్క దృష్టి పూర్ణ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి జయించడానికి యోగా చెయ్యాలి. ఇది ప్రతివారు చేయవచ్చు, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలు రవి శుక్రులు కానీ బుధ కుజులు కానీ ఇవి మంచి సమ్మేళనాలు కాబట్టి తద్వారా మంచి ఫలితాలే మానవాళికి కలుగుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక గురువు గారి దృష్టి శని గారి మీద కూడా పడుతుంది అనుకున్నాం కదా. దీనికి సంబంధించి శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం ఇవి చాలా చాలా మంచి పద్ధతులు. ఇంకా తగ్గుతాయి ఆ చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఏ రాసులకైనా కానీ ఆ ఫలితాలన్నీ తగ్గుతాయి. ఎందుకంటే గురువు గారి దృష్టి ఉన్నప్పుడు ఏ గ్రహం అయినా సరే ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఆ గురువు యొక్క గురుత్వానికి లోబడి ఉంటుంది అనమాట. కాబట్టి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడం కోసం మరింతగా ఆ గ్రహాలకి గనక మనము స్తోత్ర పారాయణలు లేదా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెడదాము. ముందుగా మేషరాశి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలిస్తే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో రవి శుక్రులు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి బాగుందో దైవభక్తి బాగుంటుంది, మనోబలం బాగుంటుంది, దైవ కార్యాలు చేస్తారు, అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, సన్మాన సత్కారాలు అందుకుంటారు, విందు భోజనాలు చేస్తారు, ఎక్కువగా దైవ కార్యాలలో పాల్గొంటారు. అనుకోని పనులన్నీ ఇప్పుడు అయిపోతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. అనుకోని విధంగా ధనం చేతికి రావడము, అనుకోని విధంగా వివాహాది సంబంధాలు కుదరడము,
అనుకోని విధంగా విద్యాభ్యాసంలో ఇంకా బాగా ముందరికి వెళ్ళిపోవడము, దానిలో కూడా మీరు ఒక క్లాస్ దాటి ఇంకో క్లాస్కి జంప్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా ఆనంద పెట్టేటటువంటి విషయాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని గారి యొక్క సంచారం కొంచెం ఇబ్బంది కలిగిస్తోంది కాబట్టి శని గారికి సంబంధించి స్తోత్రపారాయణాలు చేయండి, తైలాభిషేకం చేయండి. గురువు గారు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, గురువులని స్మరించుకోండి. మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని డివిజన్స్ వారు కూడా కొంచెం ఓర్పు పట్టి ఉండడం చాలా చాలా మంచిది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు వార ప్రారంభంలో, వారాంతంలోకి వచ్చేటప్పటికి దశమ స్థానంలోకి వచ్చున్నారు. ఇక్కడ దశమంలో కూడా చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ఇక్కడ శని గారి యొక్క దృష్టి పడుతున్నప్పటికీ కూడా మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఒత్తిడులు లేకుండా కఠినమైనటువంటి పనులని కూడా నిర్వర్తించుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతులతోనే ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని డివిజన్స్ వారు కూడా దైవనామస్మరణ చేయండి, మీ ఇష్ట దైవాన్ని పూజించండి, చెప్పిన పరిహారాలు పాటించండి. మళ్ళీ గురువుగారి బలము, మళ్ళీ శనిగారి బలము పుంజుకున్న తదుపరి ఇంకా బాగుంటుంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రవి గారి యొక్క స్థితి గాని, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి గాని, ఇక్కడ నీచ భంగంలో ఉన్నారు రవి గారు. లాభస్థానంలోనే, అంటే ధనానికి మీకు ఇబ్బంది ఏమీ లేదు, పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పితృవర్గ రీత్యా ఇంకా వేరే ఏమైనా అధిక బాధ్యతలు మీ మీద రావడానికి అవకాశం ఉంటుంది. అదేదో పెద్ద భారం లాగా అని మటుకు అనుకోవద్దు, అది మీ లాభానికే వస్తుంది. ఇన్నాళ్ళు మా తండ్రి గారు నిర్వహించారండి, ఇప్పుడు నేను చూస్తున్నాను, వారికి కాస్త ఈ విషయంలో విశ్రాంతిని ఇచ్చాను అని చెప్పుకోవచ్చు మీరు. అలాగే రుణభారాల విషయంలో రుణాలు బాగా తగ్గిపోయి కొత్త రుణాలు ఏమన్నా దొరికేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా మానసికమైనటువంటి సంతృప్తి పెరుగుతోంది. అయితే ఓర్పు మటుకు అవసరం. ఎందువల్ల ఇక్కడ శని గారు కానీ, అలాగే గురువు గారు కానీ, కేతువు కానీ 3 పెద్ద గ్రహాలు మీకు అనుకూలత ఇవ్వడం లేదు. ఒక్క పెద్ద గ్రహాలలోని రాహువు గారు మాత్రమే అనుకూలిస్తున్నారు. వారి బలం బాగా మనోబలం పెరుగుతోంది. ఈ మనోబలాన్ని ఎక్కడ చెదరనివ్వకుండా చూసుకోండి. మిగతా గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడము, అలాగే కొద్దిగా ఓర్పు కలిగి ఉండడము తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.